ఎగ్జామినేషన్ హాల్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒక ఇద్దరు స్టూడెంట్స్ని ఇన్విజిలేటర్ అనేటువంటి మాస్టరు ఏమన్నారంటే, ఏ అనే వ్యక్తిని ఎవరే నీ వర్క్ జీరోరా నీ వర్క్ జీరోరా అని ఇద్దరిని అన్నారు. అయితే ఇందులో ఒక వ్యక్తి, ఇదేంటి సార్ నేను చాలాసేపు ఎంతసేపు ఇన్ని పేపర్లో రాస్తే మీరు జీరో అంటారని చెప్పేసి బాధపడిపోతూ ఆయన ఆ స్టూడెంట్ గోడని గుద్దుతూనే ఉన్నాడు. చాలా బాధతో ఫోర్స్గా ఇలా గోడని అతను నెడుతూ ఉన్నాడు. మరో స్టూడెంట్ చాలా లైట్ తీసుకుని, నేను రాసింది ఆ మాస్టర్కి ఏం తెలుసు, ఆయన వేరే మాస్టరు, నేను రాసింది వేరే పేపరు, ఆయన గురించి తెలియదు అని చాలా ఆరాంసే బయటికి వెళ్ళిపోయి బెంచ్ మీద ఉన్న పుస్తకాన్ని ఇలాగా సరదాగా అలా ఇసిరేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇలా ఫిజిక్స్ ఉందంటారా? అంటే వర్క్ డన్ అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. అంటే వర్క్ డన్ని ఏం చెప్తారంటే ఫార్ములా రూపంలో చెప్పాలంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్గా చెప్తారు, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్గా చెప్తారు. దీన్నే ఎఫ్ఎస్ కాస్ థీటాగా చెప్తారు. అయితే ఫస్ట్ వర్క్ డన్ జీరో, అంటే ఫస్ట్ కేసులో ఉన్నటువంటి వర్క్ డన్ జీరో ఎందుకు అయిందా అంటే, ఈయన గోడను ఇలా నిడుతూనే ఉన్నాడు, అంటే డిస్ప్లేస్మెంట్ అనేది జీరో. ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ లేకపోతే నువ్వు ఎంత ఎఫర్ట్ అప్లై చేసినా, ఫోర్స్ నువ్వు ఎంత ఇచ్చినా, వర్క్ డన్ అనేది నువ్వు ఫోర్సు చాలా ఇచ్చారు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఇచ్చారు, కానీ ఈ గోడని మీరు తెల్లవారులు ఇక్కడ కూర్చొని దీన్ని ఇలా నెడుతూనే ఉంటే ఇది ఇంచు కూడా కదలదు. సో డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అయిపోతుంది. సో ఇది జీరో అయితే వర్క్ డన్ అనేది జీరో అయిపోతుంది. అయితే ఇక్కడ మరో వ్యక్తి టేబుల్ మీద ఉన్నటువంటి పుస్తకాన్ని ఏం చేశాడు, సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి సమ్ డిస్ప్లేస్మెంట్ కదిపాడు. అంటే ఫోర్స్ అప్లై చేశాడు, సమ్ డిస్టెన్స్ అనేది కలపగలిగాడు. సో వర్క్ డన్ అనేది ఎఫ్ ఇంటూ ఎస్. ఇక్కడ సెకండ్ కేసులో వర్క్ డన్ జరిగింది. ఇది వర్క్ డన్గా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా పవర్ గురించి మనం మాట్లాడుకుంటే, పవర్ గురించి మనం చెప్పేటప్పుడు కుషీల్ అదేవిధంగా యశ్వంత్ అనే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళకి జేఈ మెయిన్స్ ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్స్ ఇచ్చి ఒరే మీరు చెయ్యండిరా అని చెప్పేసి అంటే, వాళ్ళు ఇందులో కుషీల్ ఏమో 10 అత్యంత కఠినమైనటువంటి ప్రాబ్లమ్స్ని 10 ప్రాబ్లమ్స్ని 30 మినిట్స్లో కంప్లీట్ చేశాడు. యశ్వంత్ అనే వ్యక్తి 1 అవర్లో కంప్లీట్ చేశాడు. అంటే ఇందులో ఎవరు త్వరగా చేసినట్టు? ఆబ్వియస్లీ కుషీల్ అనే వ్యక్తి త్వరగా చేశాడు. అంటే వర్క్ డన్, పవర్ అంటే ఏం చెప్తారంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్గా చెప్తారు. సో వర్క్ డన్కే మనకి యూనిట్స్ వచ్చి జౌల్స్గా చెప్తాం. అంటే జౌల్స్ అనేది ఎలాగ వచ్చిందయ్యా అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అన్నాం కదా, ఫోర్స్ అనేది న్యూటన్ మీటర్ని మనము జౌల్గా చెప్తాము. సో వర్క్ డన్ అనేది జౌల్స్లో కొలుస్తాము. ఇక్కడ పవర్ అనేది మనం చేసేటువంటి వర్క్ తక్కువ సమయంలో, ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటారు అనమాట, దాన్ని జౌల్ పర్ సెకండ్, దీన్ని వాట్స్గా చెప్తారు. ఓకే, తర్వాత వర్క్ పవర్, ఎనర్జీ అనే దాని గురించి మనం చెప్పాలి అంటే ఏదైనా ఒక వర్క్ని మనం చెయ్యడానికి కావలసినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నటువంటి శక్తినే ఎనర్జీగా చెప్తారు. దీన్ని బేస్ చేసుకుని మనకి ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం బేస్ చేసుకుని ఐపీఈ 2 మార్క్స్ క్వశ్చన్ని మనము ఇప్పుడు సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. పాజ్లో పెట్టు. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని మనం నేర్చుకుందాం. డిఫైన్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్టేట్ ఇట్స్ ఎస్ఐ యూనిట్స్. పవర్ అంటే, వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ ఆన్ బాడీ, దెన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ మూవ్స్ ఇట్ త్రూ సమ్ డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అని చెప్పేసి అంటున్నారు. దాని యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈజ్ జౌల్ అని చెప్పేసి అంటున్నారు. అంటే వెరీ సింపుల్ అండి. ఇలాగా ఒక బాడీ ఉంది గ్రౌండ్ మీద, దీని మీద మనము ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాము. ఫోర్స్ అప్లై చేయడం ద్వారా ఇది సమ్ డిస్టెన్స్ కదిలింది. అంటే ఇలా ఉంది కదండి, దీని మీద ఇలా ఫోర్స్ అప్లై చేశాను. అప్లై చేసి దీని యొక్క స్టేట్ని, ఇక్కడ ఉన్న కండిషన్ని, అంటే
ఈ పొజిషన్ని ఇక్కడికి ఎస్ అనే డిస్టెన్స్ నేను మార్చాము. ఎస్ అనే డిస్టెన్స్ మనం మార్చాము. అంటే ఎఫ్ అనే న్యూటన్ మనము ఫోర్స్ అప్లై చేస్తే ఇది సమ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తోటి కొంత దూరం వెళ్ళటం జరిగింది. సో దాన్ని మనము ఏం చెప్తామంటే న్యూటన్ ఫోర్స్ మనం అప్లై చేసాం కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏగా చెప్తాము. మాస్ ఇంటూ యాక్సిలరేషన్గా చెప్తాము. మరి మాస్ ఇంటూ యాక్సిలరేషన్గా మనం సమ్ ఫోర్స్ అనేది మనం అప్లై చేయడం ద్వారా ఇది సమ్ న్యూటన్ ఫోర్స్ అప్లై చేయడం ద్వారా ఇది డిస్ప్లేస్మెంట్ కదిలింది. దాన్ని న్యూటన్ ఇంటూ మీటర్గా చెప్తాము. అంటే ఇది ఏమో న్యూటన్ ఎఫ్ అనే ఫోర్స్ సమ్ న్యూటన్స్తో మనం అప్లై చేస్తే ఇది సమ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తోటి సమ్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళింది. ఇంత ఎం అనే మీటరు కదిలింది. దీన్ని మనం జౌల్స్గా చెప్తారనమాట. దీని యూనిట్స్ అనేది జౌల్స్గా చెప్తారు. వెరీ సింపుల్. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. మనము ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసి కొంత దూరం దాన్ని మనం కదపగలిగితే వర్క్ డన్ చేసాము అని చెప్పేసి చెప్తారు. దాని యొక్క యూనిట్స్ జౌల్స్. తర్వాత అది ఏంటి, మళ్ళీ మనం అప్లై చేసిన డైరెక్షన్లోనే ఫోర్స్ మనం ఎటైతే అప్లై చేసామో అటే వెళ్తూ ఉండాలన్నమాట. అలా వెళ్తే ఒక రకంగాను, మళ్ళీ మనం అప్లై చేసిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు కూడా కండిషన్లు మారుతాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము దాని గురించి సైన్ కన్వెన్షన్ గురించి మనం మాట్లాడుకుందాము. సో వాస్తవంగా ఏంటంటే ఎటైతే మనం అప్లై చేసామో ఆ డైరెక్షన్లోనే వెళ్తూ ఉంటుంది అని వర్క్ డన్గా మనం చెబుతాము. సో సైన్ కన్వెన్షన్స్ మనం లేటర్ వీడియోస్లో మనం చూద్దాం. తర్వాత పవర్ అంటే ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ చేయడాన్ని పవర్గా మనం చెప్పుకున్నాము. సో దాన్నే ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ చేసేటువంటి కెపాసిటీని ఏమంటారంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ని పవర్గా చెప్తారు. రేట్ ఆఫ్ డూయింగ్ అనగానే మన ఫిజిక్స్లో రేట్ ఆఫ్ అనగానే పర్ యూనిట్ టైంగా చెప్తాము. ఈ జౌల్ పర్ సెకండ్ని వ్యాట్స్లో కొలుస్తారు. వాట్ అంటారు కానీ వ్యాట్స్ వాస్తవంగా చెప్పాలంటే పవర్ యొక్క యూనిట్స్ వ్యాట్స్. వాట్లు 50 వాట్లు 60 వ్యాట్స్ అని అంటుంటారు, 60 వోల్ట్స్ అంటుంటారు, కానీ వాస్తవంగా వ్యాట్స్ అన్నట్టు. తర్వాత ఎనర్జీ ద కెపాసిటీ టు డూ ద వర్క్. మనం వర్క్ చెయ్యగలిగేటువంటి సామర్థ్యాన్ని ఎనర్జీగా చెప్తారు. దీని యొక్క యూనిట్స్ జౌల్స్ అన్నట్టు. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.